గురువారం అర్ధరాత్రి 12:50 సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. పెద్ది మృతిపై మాజీ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉద్యమ సహచరుణ్ణి, ఆప్తమిత్రుణ్ణి కోల్పోయా పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని, తెలంగాణ ఉద్యమంలో పెద్ది తనతో పాటు నడిచారని, పెద్దిని బ్రతికించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశామంటూ కేసీఆర్ ఒక పోస్ట్ చేశారు. ఇప్పటికే ట్వీట్. డాక్టర్ల కృషి విఫలం కావడంతో పెద్ది ఇక లేరు అని, తెలంగాణ అనే శ్వాసగా పెద్ది బ్రతికాడని, నీతి నిజాయితీతో పెద్ది చేసిన రాజకీయం ఆదర్శం అంటూ కేసీఆర్ చెప్పుకొచ్చారు. పోలీసు కేసులకు, జైలు నిర్బంధాలకు పెద్ది లొంగలేదని, పెద్ది యశోదాలో చేరిన రోజే ఆసుపత్రికి వెళ్ళారు కేసీఆర్. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి డాక్టర్స్తో మాట్లాడారు. ఎంత ఖర్చైనా పెద్దిని బ్రతికించాలంటూ చెప్పారు కేసీఆర్. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఇప్పటికే ఒక ట్వీట్ కూడా చేశారు, తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ. అలాగే మరోవైపు హరీష్ రావు కూడా ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఒక అఫీషియల్ ట్వీట్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఒకసారి కేసీఆర్ ఏమన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి రెస్పాన్స్ ఏంటి అనేది ఒకసారి మీరు చూస్తే, కేసీఆర్ చేసిన ట్వీట్ నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నాం అంటూ కేటీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. తెలంగాణ ఉద్యమ సహచరుడు, మాజీ ఎమ్మెల్యే, నిబద్ధత కలిగిన ఉద్యమ నాయకుడు శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురి చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన కోలుకొని తిరిగి ప్రజల మధ్యకు వస్తారనే ఆశతో ఎదురు చూశాం. కానీ ఆయన ఇక మన మధ్య లేరన్న వార్త ఎంతో బాధాకరం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయం. ఉద్యమ ఆశయాలను జీవితాంతం నమ్మి ప్రజల పక్షాన నిలబడి పార్టీ బలోపేతానికి అంకిత భావంతో పనిచేసిన నాయకుడిగా పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పటికీ గుర్తుండిపోతారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం భారత రాష్ట్ర సమితి పార్టీకి, కేవలం పార్టీకి మాత్రమే కాదు, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు. ఆయన చూపిన నిబద్ధత, సేవా తపన, ఉద్యమ స్ఫూర్తి పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి. పెద్ది సుదర్శన్ రెడ్డి గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ఆయన కుటుంబానికి ప్రసాదించాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నాను అంటూ కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ నేను మీకు చదివి వినిపించాను. మరోవైపు కేసీఆర్ అలాగే హరీష్ కూడా రెస్పాండ్ అయ్యారు. కేసీఆర్ చేసినటువంటి ట్వీట్ కూడా నేను మీకు చదివి వినిపిస్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ అఫీషియల్గా ఈ ట్వీట్స్ని బయటికి పోస్ట్ చేసింది. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల కేసీఆర్ సంతాపం తెలిపారని, తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ పార్టీ అధినేత. తాను ఒక ఆప్తమిత్రుణ్ణి, ఉద్యమ సహచరుణ్ణి కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు, పార్టీ కార్యకర్తలకు, పెద్ది అభిమానులకు ప్రగాఢ సానుభూతిని కేసీఆర్ ప్రకటించారు. పెద్ది కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలి అంటూ కేసీఆర్ కోరారు. తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో తన సంతాపాన్ని ప్రకటించారు. ఉద్యమ సహచరుణ్ణి, ఆప్తమిత్రుణ్ణి కోల్పోయానని ఆవేదన వ్యక్తం చేస్తూ పెద్ది మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సాధన కోసం సాగిన మలిదశ పోరాటంలో, వరంగల్ జిల్లా ఉద్యమంలో తనతో పాటు కలిసి నడిచిన జ్ఞాపకాలను కేసీఆర్ ఈ సందర్భంగా స్మరించుకున్నారు. పెద్దిని బ్రతికించుకోవడానికి పార్టీ చేసిన విశ్వ ప్రయత్నాలు, డాక్టర్లు చేసిన కృషి విఫలం కావడం పట్ల కేసీఆర్ మనోవేదనను వ్యక్తం చేశారు. తెలంగాణ అనే శ్వాసగా నీతి నిజాయితీతో ప్రజాజీవనం కొనసాగిస్తూ సాగించిన రాజకీయ ప్రస్థానం ఆదర్శప్రాయం అన్నారు. పోరాటాల కిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నర్సంపేట గడ్డపై బీఆర్ఎస్ గులాబీ జెండాను ఎగరవేసి మొక్కవోని ధైర్యంతో ఉద్యమించిన ధీరుడు సుదర్శన్ రెడ్డి అని కేసీఆర్ కొనియాడారు. ఉద్యమ కాలం నుంచి చివరి శ్వాస వరకు గులాబీ జెండా నీడలో, పార్టీ అడుగుజాడల్లో నడిచిన పెద్ది అటు పోరాటంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారంటూ తెలిపారు.
పార్టీ పట్ల అత్యంత విధేయతతో పనిచేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు ఒత్తిళ్లు, నాన్ బెయిలబుల్ కేసులు, జైలు నిర్బంధాలకు కూడా లొంగని పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమ పటిమ, ధైర్య సాహసాలు, స్ఫూర్తి, ఆయన చేసిన సేవలు నియోజకవర్గ కార్యకర్తలు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంటాయన్నారు. పెద్దిని కోల్పోయి శోకతప్త హృదయాలైనటువంటి భార్య పిల్లలకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు ఈ కష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని అధినేత సూచించారు. పెద్ది సుదర్శన్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ పెద్ది కుటుంబ సభ్యులకు, నియోజకవర్గ కార్యకర్తలకు, అభిమానులకు కేసీఆర్ గారు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నారు అంటూ బీఆర్ఎస్ పార్టీ చేసిన అఫీషియల్ ట్వీట్ నేను చదివి వినిపించాను. ఇక మరోవైపు ఈ అంశానికి సంబంధించి తాజా సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం మనతో అమరవీరుల స్తూపం నుంచి జాయిన్ అవుతున్నారు, వరంగల్. వెంకటరత్నం, ఇప్పటికే పెద్ది ఇక లేరన్న వార్త తెలిసి ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు, ఎంతో బాధపడుతున్నారు. సో మాకు కనిపిస్తున్నారు కొంతమంది అభిమానులు కూడా మీ వెనక ఉన్నట్లు ఉన్నారు. సో వాళ్ళు ఏమంటున్నారు, అక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఆయన అంతిమ సంస్కారాలకు సంబంధించిన షెడ్యూల్ డీటెయిల్స్ ఏమైనా మనకు తెలుస్తున్నాయా? నందు, ఇక్కడ ఆదివారం ఉదయం 8 గంటలకు అస్వస్థతకు గురైనటువంటి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్తుతానికైతే ఇప్పుడు నిన్న రాత్రి 12:59 కూడా తను ఇక విగతజీవిగా మారడిక లేరు అన్నటువంటి ఒక చేదు నిజాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు రాష్ట్రం యావత్తు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పాటు పార్టీలకు అతీతంగా కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడ అడిగినా కానీ మంచి నాయకుల్ని కూడా తట్టి లేపి తనతో పాటు నడిపించుకుంటూ వెళ్ళినటువంటి ఒక నాయకుడిగా, ఒక యోధుడిగా గుర్తించినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు కేసీఆర్ మాజీ సీఎం తను మాత్రం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇప్పటివరకు ఇక్కడ నల్లబెల్లి మండలానికి సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో కూడా పెద్ది ఏ క్షణమైనా సరే, ఏ విధంగానైనా సరే బతికొస్తాడన్నటువంటి పూజలు, అంటే దాదాపు 100 దేవుళ్లకు మొక్కుతున్నామన్న కూడా వారి ఆవేదన చూస్తుంటే వారితో పెద్దికి ఉన్నటువంటి అనుబంధం తెలుస్తుంది. ప్రస్తుతానికి పెద్ది సుదర్శన్ రెడ్డిగా లేరన్నటువంటి వార్త తెలిసినటువంటి విషయం తర్వాత ఏ ప్రాంతంలో అయితే ఉద్యమాలు చేశారో, ఏ ప్రాంతం నుండి తెలంగాణ యొక్క పోరాట పటిమను, పోరును వినిపించి ప్రపంచానికి కనిపించేలా చేశారో అలాంటి అమరవీరుల స్తూపం దగ్గరికి పెద్ది సుదర్శన్ రెడ్డి భౌతిక కాయాన్ని మరికొద్దిసేపట్లో తీసుకురానున్నారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒకరొకరిగా చేరుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఒకసారి మనం అమరవీరుల స్తూపం దగ్గర ఉన్నాము. తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా బతికినటువంటి వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఆశ, శ్వాస తెలంగాణ సాధించడమే ధ్యేయంగా బతికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో పోరాట పడిమను, అంటే 10 ఏళ్ళు అధికారంలో ఉండి అనుకున్న లక్ష్యాలన్నీ సాధించుకున్నామన్న ఒక తృప్తి మిగిలింది. కానీ ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి చివరి వరకు మళ్ళీ పునర్నిర్మాణం దిశగా అడుగులు వేస్తున్నామన్నట్టు ఒక ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమయంలోనే పెద్ది లేదన్నటువంటి ఒక చేదు వార్త నిజం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతానికైతే వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. ఒకసారి వారు కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు అడుగులో అడుగై ఇక్కడ శ్వాసలో శ్వాస నడిచినటువంటి నేపథ్యంలో వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా చూసి తట్టుకోలేకపోతుంది అన్న. ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఒక 6 రోజుల పాటు తను మృత్యుతో పోరాడారు. చివరికి ఏ విధంగానైనా గట్టెక్కుతారనే ఒక ఆశాభావాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు. ఇక వస్తే తమంతా అదృష్టవంతులు ఎవరు లేరని చెప్పి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి నిన్న ఒక్కసారి వారు లేరన్నటువంటి విషయాన్ని తెలిసిన తర్వాత ఎట్లా ఉంది పరిస్థితి, అసలు ఎట్లాంటి వాతావరణం ఉందనేది ఎవరు ఊహించలేనటువంటి పరిస్థితి ఎట్లా ఉంది మీకు అనిపించింది? మాకైతే ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా బాగా షాక్. వారు 4-5 రోజుల క్రితము అనారోగ్యానికి గురైనప్పుడు వెంటనే మా నాయకులు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వచ్చి మెరుగైనటువంటి వైద్య సేవలు అందియాలని చెప్పి ఇక్కడి నుంచి యశోద హాస్పిటల్ కూడా వారు తరలించడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆ దేవుని అనుగ్రహం లేకపోవటం, మరి ఈరోజు ఈ తీరుగా మృత్యు వార్త వినటం చాలా బాధాకరం. వారి సమక్షంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇదే ప్రాంతంలో, ఇదే గడ్డపైన నేను నగర అధ్యక్షుడు, వారు జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు కేసీఆర్ గారు పిలుపు అందుకొని ఉద్యమ కార్యక్రమాలు ఈ ప్రాంతం నుంచే చేసుకోవటం ఒక మంచి ఒక తృప్తినిచ్చింది. తర్వాత అది చెరిగిపోని ఒక జ్ఞాపకాలు అనేకం ఉన్నాయి. అది రాష్ట్ర రోక్ అయితేంది, రైలు రోక్ అయితేంది, వంటవార్పు అయితేంది, సడక్ బంద్ అయితేనేమి, ఈ తీరుగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేమిద్దరం కూడా ఇక్కడ వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేసినాం. అసలు మా అందరికి కూడా ఇది చాలా పెద్ద షాక్, తీరని లోటు. కేవలం నర్సంపేట ప్రజలకే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు బీఆర్ఎస్ పార్టీకి, మా శ్రేణులకు ఇదొక షాకింగ్ న్యూస్ అని మేము చెప్పాం. నిన్న కూడా పోయి వచ్చినాం. కానీ ఏదో
జరుగుతుంది, మెరాకిల్ జరుగుతుందని చివరి క్షణం వరకు భావించడం. అనుక్షణం వైద్య సేవలు మెరుగైనటువంటి సేవలు అందియాలని చెప్పి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వైద్య నిపుణులతో ఎప్పటికప్పుడు ఇది చేసింది. చివరికి అమెరికాకు ఉన్నటువంటి డాక్టర్లతో కూడా సంప్రదించి వారి ప్రాణాలు కాపాడాలని చెప్పి పార్టీ పరంగా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు వారి లేని లోటు మాకు చాలా బాధాకరం. అది ఇప్పటికి కూడా నమ్మలేక ఉంది. అసలు వారి సమక్షంలో వారి సహచర్యంలో మేము ఇంకా అనేక తెలంగాణకు జరిగినటువంటి అంటే పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు అవుతాం అనుకున్నాం. కానీ వారు ఇటువంటి అంతిమ యాత్రలో పాల్గొంటారని చెప్పి కళలు కూడా ఊహించుకోలేదు. ఇది మా అందరు కూడా మరి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ వారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పి వారి కుటుంబానికి పార్టీ పరంగా మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా వారి కుటుంబానికి అండగా ఉంటాం. ఓకే, మాజీ ఎమ్మెల్యే మహబూబాద్ శంకర్ నాయక్ గారు, ఇప్పటివరకు ఏంటంటే ఇక్కడ నాయకులు అనేది కాకుండా ఒక ప్రజల్లాగానే మీరు ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వమే మేమే అస్తిత్వం, ప్రజలే తెలంగాణే ప్రజలుగా భావించిన సందర్భం. ఇట్లాంటి సందర్భంలో మీరు నిజంగా వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా ఒక్కొక్కరు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో మీతోటి పాటు అందరు కలిసి నడిచినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు మొదటి నుంచి ఇక్కడ ఉద్యమంలో ఉన్నటువంటి ఇక్కడ పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ లేరన్నటువంటి వార్తను ఎట్లా చూస్తున్నారు? చాలా జీర్ణించుకోలేకపోతున్నాము. మా కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్ర సమితి కోసం మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారితో అద్భుతమైన అనుబంధాలు, హరీష్ అన్నతోటి జైల్లో గడిపిన రోజులు, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో ఇబ్బందులు పడి అవకతవకలు పడి ఎన్నో భరించి ఎన్నో దెబ్బలు పడి ఆయన కాలిరిగి ఎన్ని కష్టాలు పడి ఉద్యమంలో పాల్గొనడం మన అందరికీ తెలుసు. ఒక ఉద్యమకారుడే కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా, ఒక కుటుంబ సభ్యుడిగా చాలా బాధాకరమైన విషయం. ఇలా జరుగుతుందని చెప్పేసి జీవితంలో కూడా ఎప్పుడు ఊహించలేదు. నాకు ఎప్పుడు పలకరించిన శంకర ఎక్కడున్నారు ఏంటిది అని చెప్పేసి పలకరించేవాడు. పాపం దురదృష్టకరం ఇలాంటి సంఘటన ఇది వినడం చాలా బాధాకరంగా ఉంది. సో ఏది ఏమైనా మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారి ఆశీస్సులతో ఆ కుటుంబం బాగుంటుందని చెప్పి ఆశిస్తున్నా. అలాగే హరీష్ అన్న గారు, కేటీఆర్ గారు, రామన్న గారు చాలా ప్రయత్నం చేశారు. డాక్టర్లతోటి మాట్లాడి యశోదలో చాలా ప్రయత్నం, అన్ని విధాల ప్రయత్నం చేశారు. కానీ చివరికి ఇలా జరిగింది. సో ఏది ఏమైనా ఆ కుటుంబానికి అండంగా ఉండి తప్పకుండా పార్టీ మేమందరం ఉంటామని చెప్పేసి ఉంటూ ఆ కుటుంబాన్ని ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలి, ఆయన ఆత్మకు శాంతికి జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇక తీరని నోటు అసలు పార్టీకి కానీ మాకు కానీ. ఓకే, ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు బీఆర్ఎస్ పార్టీ పెద్దలు ఎవరెవరు వస్తున్నారు? ఇప్పుడు మీకున్నటువంటి సమాచారం, ఈరోజు షెడ్యూల్ ఇట్లా మీకు ఏమన్నా ఉందా? వాస్తవంగా నాకు తెలిసిన వెంటనే రావడం జరిగింది. హరీష్ అన్న వస్తున్నాడు అని చెప్పేసి తెలిసింది. హరీష్ అన్నతో పాటు దయన్న వస్తున్నారు, సత్యవతి గారు వస్తున్నారు, చాలామంది వస్తున్నారు, అందరూ వస్తున్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రముఖులందరూ వస్తారని చెప్పి ఆశిస్తుంది. థ్యాంక్ యూ. మాజీ కూడా చైర్మన్, మీరు చెప్పండి సార్, ఇప్పటి వరకు ప్రతి ఒక్కరికి ఇప్పుడు పార్టీలకు అతీతంగా కూడా అందరూ బాధపడుతున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత అనుబంధం ఏంటంటే ఒక హుందాతనం అనేది మెయింటైన్ చేసి తెలంగాణ ఉద్యమం అంటే ఒక బానిసత్వం అనేటువంటి ఒక భావన చాలామందికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనిపించినటువంటి పరిస్థితి. కానీ ఆ తర్వాత పెద్ది సుదర్శన్ రెడ్డి ఇలాంటి వ్యక్తులు తలెత్తుకొని తిరిగే విధంగా ఒక హుందాతనంగా బతకాలి, తలెత్తుకొని ఉండాలి, గర్వంగా ఉండాలి, ఎక్కడ అస్తిత్వాన్ని కూడా కించపరచొద్దు, తక్కువ చేసుకోవద్దు అన్నటువంటి విషయంలో తన జీవన విధానంలోనే బతికి ఆచరించి చూపించినటువంటి వ్యక్తిగా చాలామంది చెప్తున్నారు. మరి అట్లాంటి వ్యక్తి ఇక్కడ తెలంగాణ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఒక పెద్ద ఉద్యమం నుండి మొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి లేదన్నటువంటి విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? ఈరోజు పెద్దిగారి లేని లోటు జీర్ణించుకోలేకపోతున్నాం. ఎందుకంటే 2001 నుంచి కూడా మేము కలిసి పనిచేసినటువంటి వాళ్ళం, బాధపడ్డటువంటి వాళ్ళం. ఆయన ఏడిస్తే మేము ఏడ్చినటువంటి వాళ్ళం, ఆయన సంతోషపడితే సంతోషపడినటువంటి వాళ్ళం. ఆయన 2001 నుంచి కూడా జడ్పీటీసీగా ఉన్నప్పటి నుంచి, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అయినప్పటి నుంచి కూడా ఆయనతో పాటు మేము అడుగు వేసి ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు. అనేక ఉద్యమ సంఘటనలు 2001 నుంచి 2014 వరకు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి ఉద్యమం మామూలు ఉద్యమం కాదు. అది వీరోచితంగా ఒక పోరాడినటువంటి ఒక గొప్ప ఉద్యమ నేత.
కేసీఆర్ గారి సూచనలతోని వారి సలహాలతోని వారికి ఒక నమ్మిన బంటుగా ఉంటూ ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూ వారు చేసినటువంటి ఉద్యమంలో మేమందరం కూడా పాల్గొని ఇక్కడే కాదు రైలు రోకోలు కానీ రాస్తా రోకోలు కానీ దిగ్బంధనాలు కానీ ఒక రోజైతే ఆనాటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు వారి ఇంటి మీదకి దాడి చేయడానికి పోయినాం మేమందరం. ఆ సంఘటనలో పోలీసులు జరిపినటువంటి లాఠీ చార్జీలో పాపం పెద్ది ఆ పాదాలన్నీ కూడా దెబ్బతిని ఒక వారం రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి ఆ ఉద్యమ ఘట్టాన్ని మేము మర్చిపోలేము. అసలు ఆయన దేనికి కూడా భయపడేటువంటి వ్యక్తి కాదు. ఏ రాజకీయ నాయకులకు కానీ ఏ రాజకీయ పార్టీలకు కానీ ఆంధ్ర పాలకులకు కానీ అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కానీ ఏమాత్రం భయపడినటువంటి వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తిని మేమైతే గత 5-6 రోజుల నుంచి కూడా ఎప్పటికప్పుడు ఈ రోహిణి హాస్పిటల్ అడ్మిట్ అయిన కానించి తేలుకోవాలి, రావాలి, ప్రజల్లోకి రావాలి, దేవుళ్ళ యొక్క ఆశీస్సులు ఉండాలి, ఏ విధంగానైనా లేచి వస్తాడు అనేటి ఆశాభావం మాకు రాత్రి వరకు ఉండే. కానీ ఈరోజు అర్ధాంతరంగా జీవితాన్ని ఆ దేవుడు తీసుకుపోవడం అనేది మేము జీర్ణించుకోలేకపోతున్నాం. మేమెవరం కూడా కళ్ళలో లేని వాళ్ళం లేము. ప్రతి ఒక్కరూ వేలాది మంది యశోద హాస్పిటల్కి అయితే వరంగల్ జిల్లానే కాదు మిగతా అన్ని జిల్లాల నుంచి కూడా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా వేలాదిగా ఈ వారం రోజులు పెద్ద యాత్రలాగా యశోద హాస్పిటల్కి రావడం, కడసారైన మా నాయకుడిని చూసుకోవాలి, కనీసం ముఖం ఒక ఫేస్నన్నా చూసుకోవాలి అనేటువంటి ఆకాంక్షతో చాలామంది ఏడ్చుకుంటూ రావడం జరిగింది హాస్పిటల్. ఏది ఏమైనా నిన్ననే మేము సాయంత్రం పోయి వచ్చినాం, చూసి వచ్చినాం. కానీ ఇంత త్వరగా ఈ విధంగా అవుతుందని మేము అనుకోలేదు. అలాంటి ఉద్యమ నాయకుడు దొరకడం అనేది చాలా కష్టం. ముఖ్యంగా నర్సంపేట ప్రజలకు, వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రజలకు ఆయన ఎక్కడికి పోయినా ఏ నియోజకవర్గంలోకి పోయినా కూడా దాదాపు ఒక 500-600 మంది పేర్లు పిలిచి చెప్తాడు. సెల్ నెంబర్లు కూడా నోటికే దనదను కొట్టి మాట్లాడతాడు. నిజంగా అలాంటి జ్ఞాపక శక్తి, ఒక నిరంతర శ్రమజీవి, నిస్వార్థపరుడు, ఎలాంటి ఆస్తుపాస్తులు కూడగొట్టాలి అనేటువంటి చిన్న ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తి. ఒక ప్రేమ వివాహం చేసుకొని, ఒక కులాంతర వివాహం చేసుకొని, ఒక సజీవంగా మంచిగా జరుగుతున్నటువంటి వారి కాపురం కూడా నిజంగా ఈరోజు 2 పిల్లలు, ఆమె స్వప్న, ఈరోజు వాళ్ళు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. తప్పకుండా పార్టీ అండగా ఉంటుంది, వరంగల్ పార్టీ అండగా ఉంటుంది. మేమందరం కూడా వారి కుటుంబానికి అండగా ఉంటాం. కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వాళ్ళు నిజంగా కేసీఆర్ గారి సూచనలతోని ఎప్పటికప్పుడు వరంగల్కి రావడం, తీసుకుపోవడం, అక్కడ అన్ని దేశాల వాళ్ళు ఉన్న ప్రముఖ వైద్యులతో మాట్లాడి చాలా గొప్పగా ట్రీట్మెంట్ అందించింది. కానీ అది బ్యాళ్ళకి అది దాన్ని మనం నిలుపుకోలేకపోయినాం. ఇది వారి ఆత్మకు శాంతి కలగాలి. వారి ఆశయ సాధనలో మేము ఉన్నన్ని రోజులు, మేము జీవించినన్ని రోజులు గులాబీ పార్టీని వదిలేదు లేదు, పెద్ది సుధీర్ రెడ్డి ఆశయాలను వదిలేదు లేదు. వారు ఏ ఉద్యమ స్ఫూర్తితో ఉన్నారో మేము కూడా అదే స్ఫూర్తితో ముందుకు సాగుతున్నాం. కన్నా మీరు చెప్పండి, ఎందుకంటే ఇప్పుడు తను అన్న చెప్తున్నట్టు ఇక్కడ ప్రతి ఒక్కరికి చివరి వరకు కూడా బతుకుతారన్నట్టు కూడా ఆశ అయితే కనిపించింది. ఏదో మిరాకిల్ జరుగుతుందన్న ఆశాభావం చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ చివరికి ఇక లేరు అన్నటువంటి విషయాన్ని ఎట్లా చూస్తున్నారు? పెద్ది సుదర్శన్ రెడ్డి గారు లేరు అనే విషయం తెలియగానే అందరం కూడా దుఃఖ సముద్రాలకు వెళ్ళిపోయినాం. ఎందుకంటే మంచి నాయకుడు, మంచి ఉద్యమ నాయకుడు, అన్ని వాటి మీద సరైన అవగాహన నాయకుడు, మా ఉమ్మడి జిల్లాలో అంత బలమైన నాయకుడు టీఆర్ఎస్ పార్టీలో లేరు, రారు కూడా. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో 2001 నుంచి కలిసి పనిచేసిన వాళ్ళం. వారి మనస్తత్వం ఎటువంటిదంటే స్వార్థం లేదు, రాజకీయంగా లబ్ధి పొందాలని లేదు, పదవులు కావాలని ఎన్నడూ ఆశించినోడు కాదు. ఏమైనా ఉద్యమం కోసం పనిచేసిండు, తెలంగాణ వచ్చిన తర్వాత నర్సంపేట ప్రజల కోసం పనిచేసిండు, పార్టీ కోసం పనిచేసిండు తప్ప ఏ ఒక్కనాడు కూడా స్వలాభం కోసం మేము అనేది మన యాదవ్ గారు నీ ఆరోగ్యం పదిలమని మేము అనేది. ఎందుకంటే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2007లో ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి 2014 వరకు ఇదే అమరవీల స్తూపం దగ్గర పొద్దున సాయంత్రం ఉద్యమాల కోసం ఇక్కడ ఉండేవాళ్ళం. అతన్ని తిండి తినకుండా ఏం తినకుండా ఆలోచించుకుంటుంటే నువ్వు ఇంతగానో ఆలోచించకు, నువ్వు నీ ఆరోగ్యం జాగ్రత్త అని ఆ రోజుల నుంచే చెప్పేవాళ్ళం. కానీ ఆయన ఆరోగ్యాన్ని చూసుకోలేదు, ఆస్తిపాస్తులు కావాలని చూసుకోలేదు. అటువంటి నాయకుడిగా రాడు. మా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి అందరు కూడా
చాలా కోల్పోయినాం అతన్ని. ఎందుకంటే మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే బాడీ కూడా ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చినాక నివాళులు అర్పించిన తర్వాత నర్సంపేట అమరవీరుల స్తూపం దగ్గర తీసుకుపోయి అక్కడి నుంచి నల్లబెల్లి కూడా దాన సంస్కారం తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. వారికి ఇక వారి కుటుంబానికి వారికి అందరికి కూడా మేము అండదండగా ఉంటాం. పార్టీ అండదండ ఉంటుంది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మేము అందరం కూడా వారి కుటుంబానికి మేము అండదండలు అందిస్తామని ఆలోచిస్తాం. ఇక్కడ మహిళా నాయకులు కొంతమంది ఇక్కడ మాజీ కార్పొరేటర్ గారు మీరు చెప్పండి, ఇప్పటివరకు ఏంటంటే పెద్ద సుదర్శన్ రెడ్డి ఉన్నంత వరకు ఒక ధైర్యం అనేది ఉన్నది. మా ధైర్యమే పెద్ద అన్నటువంటి, ఎందుకంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు తెలంగాణ రాష్ట్రం మొదటి నుండి కూడా ఒక పెద్ద దిక్కుగా ఉండి ప్రతికూల శక్తులందరినీ కూడా ఏకం చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమం వైపు బాటలు మళ్లించినటువంటి నేపథ్యం వారికి ఉంది. ఇప్పుడు వారే లేరన్నటువంటి విషయాన్ని, ఏ ధైర్యం అయితే ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు శ్రేణులకు ఉందో ఇప్పుడు ఆ ధైర్యమే ఇక్కడ లేకుండా పోయిందన్న విషయాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఇదే అమరవీరుల స్తూపం సాక్షిగా వారి అధ్యక్షతన అనేకమైనటువంటి పోరాటాలు చేయడం జరిగింది, అనేకమైనటువంటి ఉద్యమాలు చేయడం జరిగింది. కానీ ఇదే అమరవీరుల స్తూపం దగ్గర వారికి నివాళులు అర్పించడానికి వచ్చిన సందర్భంగా చాలా బాధాకరమైన విషయం. మరి వారు తిరిగి వస్తారనే ఆశతో మేమందరం కూడా వేచి చూసే సందర్భంలో వారి మరణ వార్త మరి యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని, వరంగల్ జిల్లాని మరి దిగ్బంధానికి గురి చేయడం జరిగింది. వారి ఉద్యమంలో మరి వరంగల్ జిల్లాని మరి ఉర్రూతలూగించుకుంటూ మరి పార్టీలకు అతీతంగా ఆ రోజు 2006లో నేను హన్మకొండ మండలి ఎంపీగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పార్టీలకు అతీతంగా కూడా ఉద్యమాలు చేయాలక్క, తెలంగాణ కోసం మీరందరూ కూడా పోరాటాలు చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు తెలంగాణకు అనుకూలం అని చెప్పేసి మీరు కూడా మరి మండల పరిషత్లో తీర్మానం చేయాలంటే వారి సూచనల మేరకే మరి నేను అప్పుడు హన్మకొండ మండలి ఎంపీగా ఉండి తెలంగాణకు అనుకూలం అని కూడా తీర్మానాలు చేయడం అయింది. ఏదేమైనా కూడా ఈరోజు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు లేదనేది అందరం కూడా మరి కలత చెందడం జరుగుతుంది. వారు ఆరోగ్యంతో వస్తామని ఎదురు చూసినాము, కానీ వారు ఈ విధంగా రావడం మరి మేమందరం కూడా తట్టుకోలేకపోతున్నాం. ఏదేమైనా కూడా మరి భగవంతుడు వారి ఆత్మకు శాంతి ఇవ్వాలని, వాళ్ళ కుటుంబానికి వారి అండదండలుగా పార్టీ శ్రేణులందరూ కూడా ఉంటారని చెప్పడం జరుగుతూ ఉంది. మీరు చెప్పండి ఇప్పుడు, ఎందుకంటే పెద్ద అన్న ఉన్నట్టు ఒక ధైర్యంగా ఎన్నో రోజులు ఉన్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఇక్కడ ఉమ్మడి వరంగల్ ఒక ప్రత్యేకత ఉద్యమ నేపథ్యం. అట్లాంటి ఉద్యమ నేపథ్యాన్ని కూడా ఉరకలెత్తించినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఒక ధైర్యం అయితే బతుకుతారని ఒక ఆశలు ఆకాంక్షలు వెలుగుచ్చారు. కానీ నిన్న రాత్రి చెప్పినటువంటి వార్త విన్న తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులో ఎలా ఉంది పరిస్థితి? పెద్ది సుదర్శన్ రెడ్డి గారి మరణం మా అందరికీ ఒక తీరని లోటు. తెలంగాణ ఉద్యమం మా అందరినీ కలిపింది. ఇక్కడ అదే ఈ అదాలత్ సెంటర్, అమరవీరుల స్తూపం దగ్గర అనేక ఉద్యమాలు మేము కలిసి పనిచేసిన రోజు. మరి ఈరోజు వారి డెడ్ బాడీని ఇక్కడ ఉంచి నివాళులు అర్పించడం అనేది మేము అందరం కూడా జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. ఒక చిన్న వయసు 54 సంవత్సరాలలో ఎంతో భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు ఆ దేవుడు తీసుకెళ్ళడం అనేది మేము జీర్ణించుకోలేకపోతా ఉన్నాం. వారు 2001 నుంచి నేటి వరకు కూడా అనేక ఉద్యమాలలో ఇవాళ తెలంగాణ కేసీఆర్ యొక్క పిలుపు మేరకు అనేక ఉద్యమాలు వరంగల్ కేంద్రంగా బ్రహ్మాండంగా జరిగినాయి. ఇవాళ ఇక్కడ సకల జనుల సమ్మె 42 రోజులు మేము పెద్ది సుదర్శన్ రెడ్డి గారు, వినయ్ భాస్కర్ గారు, యాదవ్ రెడ్డి గారు, భరత్ కుమార్ రెడ్డి గారు, రవీంద్రరావు గారు, అనేక మంది ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులు అందరూ కూడా కలిసి పనిచేస్తాం. ఏ కార్యక్రమాన్నైనా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా యొక్క కార్యక్రమాలన్నీ కూడా వంట వార్పు కావచ్చు, అలాగే మైబాద్ యొక్క సంఘటన కావచ్చు, రైలు రోకోలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకుల ఇళ్ల ముట్టడి కావచ్చు, రాస్తారోకలు అనేక కార్యక్రమాలు చేసి ఉద్యమ వ్యాప్తిని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఉద్యమ చైతన్యాన్ని రగిలించినటువంటి వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి వారు మరి మా మధ్యలో లేకపోవడం అన్నది వరంగల్ జిల్లా ప్రజలకు కాదు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులకి ప్రజలకి కూడా ఒక తీరని లోటని, ఈ ప్రాంత బిడ్డగా ఈ ప్రాంతం పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, భవిష్యత్తు ఉన్నటువంటి నాయకుడు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారికి మెరుగైన వైద్యం ఇవ్వాలనే ఉద్దేశంతో అనేక మరి అమెరికా, లండన్, అనేక దేశాల నుంచి వైద్యుల యొక్క సూచనలు తీసుకొని వారికి మెరుగైన వైద్యం ఇవ్వాలని మరి యశోద హాస్పిటల్కి తరలించడం జరిగింది. మరి రాష్ట్ర డీజీపీ గారితో కేటీఆర్ మాట్లాడి గ్రీన్ ఛానల్ తొందరగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ తరలించడం జరిగింది. మరి అయినప్పటికీ కూడా వారు మరి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్కు స్పందన రాకపోవడం వల్ల ఈరోజు ఆ మరణ వార్త వినడం వరంగల్ జిల్లా ప్రజలకు మాత్రం ఒక తీరని
శోకముగా భావిస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ ఏ సమస్య వచ్చినా ఎక్కడ తెలంగాణ అస్తిత్వాన్ని చాటి చెప్పాలన్నటువంటి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇక్కడ అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాతే ఏ కార్యక్రమం మొదలుపెట్టేది. అట్లాంటిది తనే ఒక అమరుడిగా మారినటువంటి విషయాన్ని కూడా జీర్ణించుకోలేక కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి మహిళా నేతలు కూడా మనతో ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే అక్క అనుకుంటూ తమ్ముడు అనుకుంటూ ఎంతో ఒక బంధం, అంటే ఎక్కడెక్కడ నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ ఒక్కచోటు చేరిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ ఒక్కటే అన్నట్టు ఒక రక్త సంబంధం ఏ విధంగా ఉందో అట్లాంటి ప్రజల యొక్క అస్తిత్వం కూడా ఒక కుటుంబ సభ్యులుగా మెదిలినటువంటి వారందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతానికి కమరున్నీశ్వర గారు, మీరు చెప్పండి, ఇప్పటి వరకు ఇంత అసలు ఈ వార్త వినాలన్నటువంటి ఆలోచన కూడా ఎవరికి రాలేదు, అసలు ఊహకు కూడా అందరి విషయం. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? ఇది చాలా, ఈ రోజు ఇలాంటి రోజు వస్తుందని మాత్రం మేము అనుకోలేదు. 6 రోజులు కొట్లాడినా కానీ తను బ్రతికి వస్తాడని మేము అన్నలందరినీ నమ్ముకొని ఉన్నాం. తనను తీసుకొని వస్తాడని చెప్పని మేము వెయిట్ చేసినాం. మాకు 25 సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఈ తెలంగాణ దానికి ప్రతి విషయంలో కూడా ప్రతి దగ్గర కూడా నాకు